హలో గైస్, మన వికోటలో స్ట్రీట్ ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా. ఈ రోజు అయితే డే 4 అన్నమాట. రోజు స్ట్రీట్ ఫుడ్ తిని తిని బోర్ కొట్టి ఈరోజు హోమ్లీ ఫుడ్ అండ్ స్నాక్స్ అయితే తినాలనిపించింది. మన వికోట మొత్తం తిరుగుతూ ఉంటే గ్రామీణ హోమ్ ఫుడ్స్ అనే షాప్ అయితే కనిపించింది. ఈ షాప్ ఎగు చెక్ పోస్ట్ బస్ స్టాండ్ ఆపోజిట్లోనే ఉంటుందండి. ఇక్కడ వచ్చి చూస్తే నాకు ఎంతో ఇష్టమైన ఆత్రేయపురం పూతరేకులు మరియు చాలా టైప్స్ ఆఫ్ స్నాక్స్ అని కనిపించాయి. దాదాపు 6 ఇయర్స్ తర్వాత మళ్ళీ పూతరేకులు ఇప్పుడు తింటున్నా. దెబ్బకి పాత జ్ఞాపకాలు అన్నీ గుర్తొచ్చాయి. వీటిని ఒరిజినల్గా గోదావరి డిస్టిక్స్ నుండి తెప్పిస్తున్నారంట. అందుకే ఏమో ఇంత టేస్టీగా ఉన్నాయి. తర్వాత సున్నుండలు చూసా. వీటి పేరు వినడమే తప్ప ఎప్పుడు తినింది లేదు. సో అది కూడా ఒక బాక్స్ తీసుకొని టేస్ట్ చేసేసాం. టేస్ట్ అయితే బాగుండింది. తర్వాత కాజు చిక్కీ తీసుకున్నా. టేస్ట్ అయితే సూపర్ ఉండింది, ఎందుకంటే కాజు కాబట్టి. తర్వాత నువ్వుల లడ్డు ఉండింది. ఇవన్నీ నేమ్స్ వినడమే తప్ప ఎప్పుడు తినలేదు. సో అది కూడా ఒక బాక్స్ తీసుకుని వేసేసాం. గవ్వలు కనిపించాయండి, ఆడుకునేవి కాదు తినేవి. ఇవి బెల్లం గవ్వలంట. టేస్ట్ అయితే నార్మల్గా ఉండింది. ఇంకా ఇలా చూసుకుంటూ పోతే మనకు తెలియని ఐటమ్స్ చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్టిక్స్ నుండి నేరుగా తెప్పిస్తారంట. నాకైతే హోమ్లీ ఫుడ్ లాగే అనిపించింది. బిల్ అయితే 450 రూపీస్ అయింది. చాలా రీజనబుల్ అనిపించింది. కడుపు అయితే ఫుల్ అయిపోయిందండి. సరే అని వచ్చే దారిలో ఈ చెరుకు రసం బండి కనిపించింది. ఇందాక తిన్నవన్నీ కూడా బాగా డైజెస్ట్ అవ్వాలని చెరుకు రసం కూడా ఒక గ్లాస్ వేసేసాం. పక్కనే కర్బూజాకాయ కూడా ఉండింది. దానికి అన్యాయం చేయకూడదని ఒక ప్లేట్ తీసుకుని దానికి కూడా న్యాయం చేసేసాం. ఇవాళకి ఇంతే. మరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. మన వీకోటలో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే ఫాలో చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి.